తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాడవన్నట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం. పెన్షన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయారు. నేను చెప్పిన ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది, 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమిపాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన నాన్న వాడవిడ కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, నీ బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు, చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతుంది, ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా? ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పింది. ఎన్నిట్లలో నంబర్ 1 తెలంగాణ. మంచినీళ్ళ సప్లైలో నంబర్ 1, కరెంటు సప్లైలో నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో నంబర్ 1. ఎన్నిట్లనో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్ళల్లో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం, మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం ఓటును వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచి కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా, నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినే ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తా ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి. కానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి, బస్తాలు మాత్రం దొరుకుతలేవు.